హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామా అని అనుకుంటున్నారా? మా ఊరి గుడిలోకండి. ఎందుకంటే కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఈరోజు వ్రతం చేసుకుంటున్నారండి. అందుకోసం ఆ వ్రతం మీకు చూపిద్దామని గుడిలోకి వచ్చామండి. ఈ వ్రతమహిమ ఏంటిదంటే కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అండి. ఏకాదశి, దీన్ని ఏకాదశి అని అంటారు. ఇంకొకటి ఉత్పత్తి ఏకాదశి అని కూడా అంటారండి. ఏకాశి అనే అమ్మవారు ఈరోజు జన్మించిందట అండి. ఈ ఏకాదశి రోజు కృష్ణపక్షంలో విష్ణుమూర్తి శరీరంలో నుండి అమ్మవారు వచ్చిందట. అందుకోసం దీన్ని అంటే ఇదే ఫస్ట్ ఏకాదశి అండి. కాకపోతే మనం వైకుంఠ ఏకాదశి అని, వేరే తొలి ఏకాదశి అని, తొలి ఏకాదశి పెద్దగా చేసుకుంటామండి. కానీ ఈరోజు కూడా పెద్దగా చేసుకోవాలన్నట అండి. అందుకోసం మా ఊర్లో అందరం భక్తులం సత్యనారాయణ స్వామి వారి కథ చెప్పించుకుందామని అన్నీ తయారు చేసుకుంటున్నామండి. స్వామివారికి పీఠం తెచ్చి, పీఠం బుదిచ్చి, కొబ్బరి మట్టలు తెచ్చి, మామిడి ఆకులు, పూలు, స్వామివారి పీఠాన్ని పసుపు కుంకుమలతోని అలంకరించి అన్నీ తయారు చేసుకొని ఈరోజు కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందట అండి. అందుకోసం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజు శుక్రవారం వచ్చింది కదండి, అందువల్ల అది కూడా మంచిగా కలిసి వచ్చిందండి. మీ అందరూ కూడా గుళ్ళల్లో మస్తు పూజలు చేసుకోవచ్చండి. కానీ మా ఊరి గుడి కొంచెం చిన్నగా ఉంటుందండి. ఆ కూర్చోడానికి ప్లేస్ కొద్దిగా ఇబ్బందిగా అనిపించి ఈ స్వామివారిని వీడియో తీయడం కరెక్ట్గా రాలేదండి. అందరూ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పొద్దున్నుండి నైట్ వరకు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలండి. మీరందరూ ఉంటారు కావచ్చు, తెలుసు కావచ్చు, కానీ నాకు తెలిసింది మీకు చెప్తున్నా అండి. ఉపవాసం ఉండి తెల్లారి ద్వాదశి రోజు మళ్ళీ తలంటు స్నానం చేసి దీపం పెట్టుకొని ఒక పొద్దు విడవాలట అండి. అప్పుడు మనకున్న కష్టాలు, బాధలు, మనకున్న ఒంట్లో ఉన్న జబ్బులు అన్నీ, మనకు ధనం వల్ల కానీ, కుటుంబ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ఎలాంటి అవకతవకలున్నా ఆ రోజు కనుక ఒక్క పొద్దు ఉంటే అన్నీ మంచి జరుగుతాయండి. అందుకోసం చాలామంది ఏకాదశి రోజు పొద్దున్న నుండి నైట్ వరకు ఏం ముట్టుకోరండి. మన శివరాత్రికి కనుక జాగారం శివయ్యకి ఎట్లుంటారో ఈ ఏకాదశి రోజు కూడా అమ్మవారికి అట్లా ఉంటారండి. మీరందరూ కూడా ఉంటారనుకుంటున్నా. కానీ కార్తీక మాసంలో అయితే చాలా ఇదిగా ఉంటుంది కదండి. పొద్దుగానే లేవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, తలంటు స్నానాలు చేయడం, దీపాలు పెట్టుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది కార్తీక మాసంలో. అన్ని మాసాల కంటే కార్తీక మాసంలో బాగుంటుంది. ఎందుకంటే హరిహరులకు ఇద్దరికి ఇష్టమైన మాసం. ఇంకొకటి ఏంటంటే హరిహరుల పుత్రుడు అయ్యప్ప స్వామికి ఇంకా ప్రీతికరమైన మాసం. అందువల్ల కార్తీక మాసంలో ఉన్న విశేషాలు ప్రతిరోజు విశేషమే ఉంటుందండి. ప్రతిరోజు విశేషమే ఉంటుంది. అట్లా మీరందరూ కూడా కార్తీక మాసంలో చేస్తున్నారని అనుకుంటున్నా. నాకు చెప్పరాక ఏదైనా తప్పొప్పులు చెప్పుంటే వేరేగా అనుకోకండి. ఇది మా ఊరు గుడిలో జరిగింది కదా, మీ అందరితో పంచుకుందాం అన్నట్టుగా చేస్తున్నానండి వీడియో. చూడండి. బాయ్. అందరికీ నమస్కారం. మళ్ళొకసారి కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియో విన్న వారందరికీ ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి ఉండాలని ఆ దేవుణ్ణి, ఆ హరిహర పుత్రుణ్ణి కోరుకుంటున్నాను. నమస్కారం.